సార్ ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో అది 25 సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే తెలంగాణలో చేశారు ఇంతకుముందు, ఇది తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు చేశారు. అది కరెక్ట్ అయింది. మేము అనుకోవటం కూడా 1-2 సీట్లు అటు ఇటుగా కూడా టోటల్గా పార్లమెంట్ సీట్లు కొడతారని అనుకుంటున్నాం. సో అదే సర్వే ఇక్కడ చేసే రిఫ్లెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు అక్కడ కరెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. మా అంచనాలకు తగ్గట్టే ఉంది అని మేము అనుకుంటున్నాం. ఈసారి మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని 100% అమ్మా. దానికి అసలు సమస్య ఉంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ లబ్ధిదారుడు ఉన్నప్పుడు వాళ్ళు కోట్లు సంపాదించుకునేటప్పుడు అది ప్రజలకు అక్కర్లేదు. మనకేమి ఇచ్చారనేది ప్రజలకు కావాలి. సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నారు కదా, దానివల్ల 2024లో ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందంటారు సార్? ఇప్పుడు కొంతమందిని పార్టీకి ఉపయోగించుకోవాలి, కొంతమందిని వచ్చేసరికి ఏమో వాళ్ళు గెలవరు అని చెప్పి మేము అన్నాం. కానీ వాళ్ళను ఇంకో సేవలకు ఇంకో సర్వీస్ చోటకు మార్చుకోవాలి, తప్పనప్పుడు ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సమీకరణాలు ఒకటి ఉంటాయి, ఈక్వేషన్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఆ దామాషా ప్రకారం వాళ్ళకి అక్కడ ఓటింగ్ దీన్ని బట్టి ప్లస్ టోటల్ సీట్స్ని బట్టి ఇన్ని సీట్లు అనేటువంటిది బీసీలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మా గవర్నమెంట్ ఏంటంటే బీసీలకి పెద్దపీట ఇవ్వాలనేటువంటిది మొదటి నుంచి కూడా ఒక ఆలోచన. అందులో భాగంగానే ఇక్కడ విడుదల రజనీ గారికి ఇచ్చారు. ప్లస్ మంగళగిరి సీటు కూడా బీసీకి ఇచ్చారు. అంత మాత్రం చేత వాళ్ళని ఏదో తీసేసినట్టు తక్కువ చూసినట్టు కాదు, వాళ్ళని పార్టీకి ఉపయోగిస్తారు, అందులో డౌట్ లేదు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుకుతో వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు ఒకటి చెప్పమంటారా, 30 + 20 మామూలుగా మ్యాథమెటిక్స్లో 50 అవుద్ది. ఇక్కడ 30 + 10 40 అవ్వాలి కదా, 40 అవ్వదు, 35 అవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ కాపులు వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపించింది చంద్రబాబు నాయుడు అని గట్టి నమ్మకం. వాళ్ళే నమ్ముతున్నారు, నేనంటలేదు, వాళ్ళే నమ్ముతున్నారు. సో వాళ్ళకి ఆ టీడీపీతో పొత్తు అనేటువంటిది ఇష్టం ఉండలేదు. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూకట్పల్లి ఎలక్షన్ చూసాం. రావడం అయితే మ్యాక్సిమం ఓట్లు 39,000 ఎన్నో వచ్చినాయి. కానీ కాపులే లేదు, వాళ్ళ పార్టీ కమ్మాసు వేయలేదు, ఆ సామాజిక వర్గం కూడా వేయలేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఎట్లా వస్తాయి ఓట్లు, ఎలా పడతాయి, సీట్లు ఎలా వస్తాయి? ఇప్పుడు తెలంగాణలో బీఎస్ఆర్ పార్టీ ఓడిపోయినట్టు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. అంటే ఏంటి, అక్కడ గెలిస్తే ఇక్కడ మేము గెలుస్తామనే ఏంటి అర్థం? ఇది అర్థం లేని మాట. మరి ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం ఉండదండి ఎఫెక్ట్. ఆర్కే గారిని పార్టీ సేవలకు ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వంలో సలహాదారుడిగా కూడా నియమించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇతరత్ర వచ్చిన వార్తలను బట్టి. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఇంకొక విషయం ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా కానీ అక్కడ బ్రాండ్ ఏంటంటే జగన్, ఆ బ్రాండ్ మీదే వెళ్ళిపోతారు, ఆ బ్రాండ్ మీదే ఎలక్షన్లు వెళ్తాయి. రాష్ట్రానికి మంచి జరగాలంటే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే అని చెప్పేసి టీడీపీ అంటున్నారు. బాబు గారు రావాల్సిందే అని జనాలు అనుకున్నప్పుడు 23 సీట్లు ఎందుకు వస్తాయమ్మా? 23 సీట్లతో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి కొడుకు పుత్రుడు కూడా ఓడిపోయాడు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు రావాల్సిందే, బాబు రావాల్సిందే, మేము చేస్తే అభివృద్ధి, ఇంకోళ్ళు చేస్తే అవినీతి అనేటువంటిది చాలా రాంగ్. అది ఈసారి మరి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పి నారా లోకేష్ ఎగరవచ్చు. అంటే గెలవటం గెలవదు, కానీ జెండా ఏముంది, జెండా ఏళ్ల మీద ఎగరేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈసారి కానీ జగన్ గారు గెలిస్తే మనం ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి. అవును, వాళ్ళు ఓర్చుకోలేని వాళ్ళు, ఉండలేని వాళ్ళు వెళ్ళిపోతారేమో, పోనివ్వండి. అది ఎందుకంటే ఇక్కడ ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళు గెలిపించి వెళ్ళిపోతారా? మెజారిటీ పీపుల్ కోరుకుంటేనేగా గెలిచేది. మరి గెలిచినప్పుడు ఆ మెజారిటీ పీపుల్ వెళ్ళిపోతారనా, లేకపోతే అగెనెస్ట్గా జగన్కి వేసిన వాళ్ళు వెళ్ళిపోతారా? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను జగన్ గారు అన్నాను, వాడు అంటాను అని చెప్పేసి అంటున్నాను. అలాగా అంటే ఒకటండి.
అంటే రేపు నువ్వు సీఎం అయితే ఇదే పరిస్థితి. నువ్వు సీఎం అందుకే అసలు అవ్వలేవు. నీకంటూ ఒక స్టెబిలిటీ లేదు. నీకు స్టెబిలిటీనే ఉంటే ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకోవు. నువ్వు నిలకడ అనేటువంటిది నీకు ఏ కోశానా కూడా నీకు నిలకడ అనేటువంటిది లేదు. అంటే ఇప్పుడు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడాడని బయటికి భయపడటానికి దేనికి భయపడతాం? మొన్నటిదాకా ఉన్నారు జైలు నుంచి. ఓ 10 ఏళ్ళు ఉన్నాడా, 10 సంవత్సరాలు ఉన్నాడా మండేలా లాగా? దేనికి వెళ్ళాడు జైలుకి? ప్రజల కోసం వెళ్ళాడా? అడ్డంగా తిని వెళ్ళాడు, బలిసి బయటికి వచ్చాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు జగన్ గారు వచ్చి అని చెప్పేసి. ఈయనేంటి మిగులు బడ్జెట్తో ఇచ్చి వెళ్ళాడా? ఈయన ఏమన్నా మిగులు బడ్జెట్తో ఇచ్చి వెళ్ళాడా? ఈయన అప్పులు చేసి నెత్తినేసి వెళ్ళాడు. ఈయన ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, రెవెన్యూ బాగా డెవలప్ అవుతోంది, జిఎస్టీ బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ ఈ స్టేట్లో. మిగతా స్టేట్లతో కంపేర్ చేసుకుంటే ర్యాంకింగ్లో మంచి ప్లేస్లో ఉన్నాం మనం. మరి ఇంకా ఇప్పుడు ఇన్కమ్ ఉన్నప్పుడు, రెవెన్యూ బాగా జనరేట్ అవుతున్నప్పుడు ప్రజలకు ఇస్తే తప్పేంటి? దానివల్ల ఎవరిది వాళ్ళది ఇస్తారు? మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి. ఏం జాబులు వచ్చినాయమ్మా బాబు వస్తే? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకో, పెద్ద కంపెనీలు తీసుకుంటే టీసీఎస్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, మైండ్ట్రీ కానీ, టెక్ మహేంద్ర కానీ, క్యాప్జెమినీ కానీ, నాకు తెలిసి ఈ కంపెనీలు ఏంటంటే ఒక్కొక్క కాలేజీకి వెళ్తే 150 నుంచి 200 మందిని సెలెక్ట్ చేసుకుంటాయి ఈ కంపెనీలు. అటువంటిది కంపెనీ ఒక్కటి వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారి టైంలో విప్రో ఒకటి వచ్చింది. ఆ కంపెనీ తప్పితే ఇంకొక మల్టీనేషనల్ కంపెనీ కానీ, బల్క్ రిక్రూట్మెంట్ కంపెనీ అంటే ఇందాకే చెప్పాను నేను. బల్క్ రిక్రూట్మెంట్ కంపెనీ అంటే ఒక్కొక్క కాలేజీకి వెళ్తే 150 నుంచి 200 మందిని సెలెక్ట్ చేసుకునేటువంటి కంపెనీని బల్క్ రిక్రూటింగ్ కంపెనీ అంటాం. అటువంటిది ఏదైనా వచ్చిందా? మరి ఈయన వచ్చిన తర్వాత కియా కార్లకి ఇదైంది, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సెంచురీ ప్లైవుడ్ అని చెప్పేసి ఇది చాలామందికి బిల్డర్స్కి వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది. ప్లైవుడ్లో నంబర్ 1 క్వాలిటీ. అటువంటి కంపెనీలు కూడా వస్తున్నాయి ఇక్కడికి. తొందరలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ సెంచురీ అనేటువంటిది. ఇప్పుడు జగన్ గారు రావడంతోనే కరోనాని వెంట పెట్టుకుని వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఈయన ఒక్కడే కదండి ఆంధ్రప్రదేశ్కి కరోనా తెచ్చింది. ఇంకా మొత్తం ప్రపంచంలో ఎక్కడా లేదు కదా కరోనా. ఇక్కడే ఈయన ఓడిపోతుంది కూడా ఇదే కారణం. జనాలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు. కరోనాను వెంట పెట్టుకుని ఈయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు. అబ్బా కొడుకులేమో హైదరాబాద్లో కూర్చున్నారు కరోనాకు భయపడి. జగన్ గారేమో ఆయన ఎమ్మెల్యేలు కరోనాలో వచ్చినాయి, జనాల్లో తిరిగారు, మందులు తీసుకున్నారు, కోలుకున్నారు. అటువంటిది దగ్గరుండి చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇప్పించాడు అందరికీ, ప్రతి ఒక్కటి కూడా. 170 సీట్లో 15 సీట్లు నీకు రానివ్వని జగన్ అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఈయన ఎవరండి ముందు అసలు? ఎవరు అన్నది? పవన్ కళ్యాణ్. ఆయన గెలిచాడా? మరి ఆయన గెలవనప్పుడు 175లో 15 కూడా రానివ్వనని ఎట్లా చెప్తాడు? ముందు ఆయన గెలవనండి చూద్దాం. మరి ఎన్ని సీట్లు రావచ్చు సార్? మరి మాకు మా టార్గెట్ 175. కొన్ని దీంట్లో కొన్ని పోతే పోవచ్చు, ఎంత ఒక 10-15 పోతే పోవచ్చు అంతే. 160 డెఫినెట్గా వస్తుంది చూడండి.